ఏబు గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. ఈ లేఖనం చూసినప్పుడు ఆలోచన చేసేటటువంటి వారిగా మనము మరి ఏ విధంగా మనకు ఇది అగుపడుతుందో అనేటటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. తన స్నేహితులు భేదములు చూపుచున్నారని ఏబు గద్దించెను. దేవుని యందు తనకు ఉన్న స్థిరమైన విశ్వాసం తెలియజేపుచున్నాడు. దేవుని యందు తనకున్నటువంటి స్థిరమైన విశ్వాసాన్ని చెప్పుచున్నాడు. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యము సరిచేసుకొని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. అలా చెప్పగలుగుతామా మనము? నేను నిర్దోషిగా కనపడుతున్నానని చెప్పి అలా చెప్పగలుగుతున్నామా? చెప్పగలిగితే చాలా సంతోషం. ఏబు గారు దృష్టిలో నేను సరైన పద్ధతిలో ఉంటున్నాను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ తన స్నేహితులకు, తన భార్యకి ఎలా కనిపిస్తుంది అని అంటే, అది మంచిగా కనిపించడం లేదు వాళ్ళకు. ఏబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? 25వ అధ్యాయం మొదటి నుంచి చూసినప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ముందుగా మనుషుడు నీతిమంతుడు కాడని బిలాదు తెలియజెప్పాను. 4వ వచనాన్ని చూసినప్పుడు, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. అందుకనే పవిత్రుడు కావాలని చెప్పి దేవుడు మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. మానవుడు అబద్ధం ఆడడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు, అబద్ధానికి చోటిస్తూ ఉన్నాడు. కాబట్టి అబద్ధం ఆడనటువంటి దేవాది దేవుని కుమారుని ఈ లోకానికి పంపించి మనందరి అబద్ధమునకు, మనందరి పాపమునకు ప్రాయచిత్తంగా తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఒక్కమారే మన పాపములను క్షమించి ఉంటూ ఉన్నారు. ఇక మీదట ప్రియులారా, మన జీవితంలో మనం మాట్లాడే పద్ధతులు, ఆలోచనలు ఏవైనా వగేర ఏవి ఉన్నప్పటికీ కూడా మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. దాన్ని మరి ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలి. అబద్ధమునకు దూరంగా ఉండడము చాలా శ్రేయస్కరం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఏబు గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బర్కేయేలు కుమారుడును నగుహేలియు ఏబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. ఈ 32వ అధ్యాయము యాజకుడైన ఏలీహు ఏబుతోనూ ఆయన స్నేహితులతోనూ కోపపడెను. ఏబు యొక్క వ్యాఖ్యలకు తృప్తికరంగా బదులు ఇవ్వలేనందున అతడు వారిని గద్దించెను. మనము నీతిమంతులుగా ఎప్పుడూ ఊహించుకోకూడదు. కానీ కొన్ని సందర్భములు మనము సరైనటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా ఉంటామని చెప్పి తీర్పులు తీర్చేవారు ఉంటారు. మనం తీర్పును తీర్చుకునే వారిగా మనం ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి అబద్ధానికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో దేవునికి దగ్గరగా ఉంటామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. యెషయా 43వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. యెషయా 43:9.
సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని చెప్పుకొనవలెను. ఎవరికి వారు సాక్షులను తెచ్చుకోమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే మన మనస్సాక్షి దేవుని ఎదుట అది సరిగా ఉంటూ ఉన్నదా లేదా? అబద్ధానికి చోటు ఇవ్వకుండా, అబద్ధానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండడము దేవుడు ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. మరి 25వ వచనాన్ని చూద్దాం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎప్పుడైతే మనము పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన ఇక మీదట జ్ఞాపకం చేసుకోనని చెప్పి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. 45వ యెషయా 45వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. 45:25 యెహోవాయందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలీలు నీతిమంతులని అతిశయ పడుదురు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. యెహెజ్కేలు 16వ అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం. షమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు, అది చేసిన వాటికంటే నీవు అత్యధికంగా ఏ క్రియలు చేసితివి? నీవు ఇన్ని ఏ క్రియలు చేసి నీ సహోదరుని నిర్దోషురాలిగా కనపరిచితివి. ఎన్ని ఏ క్రియలు చేసినప్పటికీ నిర్దోషిగా తన సహోదరుని చేసినటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మానవులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగునే 52వ వచనాన్ని కూడా మనం చూద్దాం. నీవు వారికంటే అత్యధికంగా ఏ క్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రుగా కనబడుతురు. నీవు వారిని విధించిన అవమాన శిక్ష నీకే రావాలని నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనక నీవు అవమానపరచబడిన బడి సిగ్గు నొందుదువు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము సిగ్గు నొందేవారిగా, అంటే ఒకరోజు వాటిని వల్ల సిగ్గు నొందేవారిగా ఉంటామని చెప్పి దేవుని వాక్యము తెలియపరచబడుతూ ఉన్నది. 7వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు 7:35. 7:25. సమూల ధ్వంసం వచ్చే ఉన్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు కానీ అది వారికి దొరకదు. ఎందుకంటే ఉద్దేశాలు సరిగా లేనప్పుడు అవి వారికి దొరకవు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను మనము తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని మాటలను దాటి వేయకూడదు. ఇర్మియా 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం.
యెర్మయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. కాగా విశ్వాసఘాతుకురాలగు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. అంటే కొన్నిసార్లు మనము నిర్దోషులుగా ఎంచబడాలనేటటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు హృదయాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు కాబట్టి మన అంతరంగ స్వభావాన్ని ఆయన మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి కీర్తనలు 51వ కీర్తన 4వ చరణాన్ని చూసినప్పుడు 51వ కీర్తన 4వ చరణాన్ని చూసినప్పుడు, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మూలుడుగా అగుపడుదువు. మరి మనము తీర్పు తీర్చుకునేటటువంటి సమయంలో దేవుని చిత్తాన్ని, మరి దేవుని ఆలోచనలు, అంటే అబద్ధం లేనటువంటి మాటలు మనం మాట్లాడుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నోరు తెరిస్తే అబద్ధాలు, మన సైగల్లో అబద్ధాలు, మన నోటి ద్వారా అబద్ధాలు, మరి ప్రతి విషయంలో కూడా మనం అబద్ధానికి ఎక్కువగా స్థానం ఇస్తూ ఉన్నాం. కాబట్టి అబద్ధము దేవుడు ఇష్టపడడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనక, ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుదుననెను. నిజమే ప్రియులారా, జ్ఞానం అనుకుంటూ ఆ తీర్పును బట్టి పొందుతారనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకోబోయే అంశము జ్ఞానముండని, అతిశయముండని, మరి ఏదైనప్పటికీ దేవుని కన్నా ఎక్కువ ఉండకూడదు, దేవుని దగ్గర ఏది దాయకూడదు, నీతిమంతుల విషయంలో అబద్ధమని చెప్పకూడదు, మంచివాడు కాదని చెప్పకూడదు, మంచివాడిని చెడ్డవానిగా మనం చేయవద్దు. అంటే మన నీతి క్రియలు జరిగించి నోటిని భద్రముగా కాపాడుకునేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుంచి మనం చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనము మరి నిర్లక్ష్యంగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మెలకువగా ఉండాలి. మరి ఆయనే వచ్చి ఉపచారం చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు తలుపు తీయడానికి నడుము కట్టుకొని సిద్ధంగా ఉండాలని చెప్పి లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అలాగనే దొంగ ఏ గడియ వచ్చునో
39 దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండును. అంటే ప్రభువారు ఎప్పుడొస్తారో తెలియదు కాబట్టి మెలకువగా ఉండి తలుపు తీసేటటువంటి వారిగా మనం ఉండాలి. హృదయమనెడి తలుపు నోద యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఆయన తలుపు ఎప్పుడైతే తడుతూ ఉంటాడో మరి తలుపు తీసేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం, గ్రహిస్తున్నటువంటి మనం దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని చెప్పుకొనిరి గాని పరిసయ్యులు శాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడనైతిరి, పలాపించితిమి గాని మీరేడవనైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపు లాంటి లాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారు? పిల్లకాయలను పోలి ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము వాక్యాన్ని వెరిగినటువంటి బిడ్డలుగా, వాక్యాన్ని తెలుసుకున్నటువంటి కుమారులు కుమార్తెలుగా మనం ఉన్నటువంటి మనల్ని మనము సరిచేసుకుందాము. దేవుని చిత్తాన్ని జరిగిద్దాము. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు అబద్ధానికి చోటు ఇవ్వద్దని చెప్పి అంశం ద్వారా మేము ఈ రాత్రి కాలమందు నేర్చుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు విన్న వాటిని కన్న వాటిని మా హృదయంలో భద్రపరచమని, అయినా మీ చిత్తం మా పట్ల జరిగించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, మీరు మహిమ పొందమని, అబద్ధానికి దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.